అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 18వ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారికి రావాల్సినటువంటి ధనం లభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగిన. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన. వ్యాపారం మరింత పుంజుకుంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రవర్తనకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి సహకారం లభిస్తుంది. వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుంచి బయటపడతారు. కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. నూతన వ్యాపారానికి ప్రారంభానికి అవరోధాలను అధిగమిస్తారు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన. సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. ఇంటా బయట కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. వృత్తి వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడడం. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన. బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులు బహుమతులుగా పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగన. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. స్థానచలన సూచనలు ఏర్పడవచ్చు. ముఖ్య విషయాలలో ఆటంకాలు ఎదురవ్వకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం. అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది. ముఖ్య విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వివాదాలకు పోవద్దు. గొప్ప శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన. అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను అందుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. దీని వలన ఇంట గెలుస్తారు. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. బద్దకించుకున్నా పనిచేస్తే గొప్ప ఫలితాలను సాధిస్తారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో అజాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. చేయని తప్పుకు బాధ్యత వహించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూట కట్టుకునే అవకాశం ఉంది. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. వృత్తి ఉద్యోగాలలో మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది. కీలక వ్యవహారాలలో తెలివిగా ఆలోచిస్తారు. ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. పెద్దల సలహాలు మేలు చేస్తాయి.
శ్రమ తగ్గుతుంది. కీలక విషయాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఒక శుభవార్తను వింటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనిలో తక్షణ విజయం లభిస్తుంది. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడడం. ముఖ్య విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త లేదా సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూశారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.